ములుగు జిల్లాలో బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ రెడ్డి 3000 మంది మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ ప్రొటెక్షన్, సీసీ కెమెరాలు, ఎల్ఈడి స్క్రీన్, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళలకు బతుకమ్మ ఆడడం కోసం ములుగు తోకుంట దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామన్న మున్సిపల్ కమిషనర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా బతుకమ్మ వేడుకల కోసం ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తోపుకుంట వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. అంగరంగ వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్ఈడి స్క్రీన్ల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారుగా 3000 మంది మహిళలకు బతుకమ్మ ఆడడం కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే నగర మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే అటు పోలీస్ ప్రొటెక్షన్, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోలీస్ ఎన్నికలు మనం బతుకమ్మ రావడానికి లోపలికి వెళ్ళడానికి ఇక్కడనే ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా బాయ్స్ను అలౌడ్ చేయకుండా ఓన్లీ మహిళలే బతుకమ్మలతో వచ్చినటువంటి మహిళలు మాత్రమే లోపలికి అలౌడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు సీసీ కెమెరాలు, ఇటు మన ఎల్ఈడి స్క్రీన్ల నడుమ ముఖ్యంగా మహిళలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సకల ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు. మనం ఇంకా పూర్తి సమాచారాన్ని కొన్నటువంటి మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేద్దాం. మున్సిపాలిటీ పరిధిలో మొదటిసారిగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాల ఏర్పాట్లతో పాటు ఎల్ఈడి లైట్లు, స్క్రీన్లు మరియు డ్రోన్ కెమెరాల నడుమ మహిళలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటిసారిగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మన మధ్యలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది మహిళలు హాజరు కాబోతున్నారు? నమస్కారం అండి. ములుగు మున్సిపాలిటీ పరిధిలో మొట్టమొదటిగా చేసినటువంటి కార్యక్రమం ఉంది. సో దాదాపు ఒక 3000 మంది మహిళలు ములుగు నుంచి తోపుకుంట కట్టని ఆడేటువంటి అవకాశం ఉంది కనుక వాళ్ళందరికీ తగినట్టుగానే మనం అంగరంగ వైభవంగానే ఏర్పాట్లని వృద్ధి దీపాలంకరణతో పాటుగా మనకి లైటింగ్, దాంతో పాటుగా ఈ మన ఎల్ఈడి స్క్రీన్లు అవ్వచ్చు. దాంతో పాటుగా మనకి ఇక్కడ చూసినట్టయితే వెల్కమ్ ఆర్చెస్, మనకి స్వాగతం సుస్వాగతం సంబంధించినటువంటి తోరణాలు ఎంట్రన్స్లో, ప్లస్ ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ ఒకటి, మనకి ఇక్కడ తోపుకుంట కట్టగండి రెండింటి దగ్గర కూడా మంచి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంతమంది ఆడుకోవడానికి అరేంజ్మెంట్ చేసినటువంటి ఈ పరిసరాలలో అంటే ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి అంటే నాకు అవకాశం ఈ సందర్భంగా కలిగినందుకు హ్యాపీగా ఉంది. సో ఈ సందర్భంగా అందరికీ కూడా ములుగులో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇప్పటికే ఇక్కడ మహిళలు ఎంతమంది హాజరు కాబోతున్నారు, మహిళలకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, ఇందులో మహిళలతో పాటు పురుషులు కూడా ఎవరు రాకుండా అక్కడే ఎంట్రన్స్ మీద ఆఫ్ చేశారని చెప్పి ఇందులో ఎంతమంది మహిళలు పాల్గొతున్నారు, పోలీస్ సిబ్బంది ఎంతమంది? ఇక్కడ మహిళలు పూర్తిగా బతుకమ్మ సంబరాల ఏర్పాట్ల కోసం అని చెప్పేసి చాలా లిమిటెడ్ ప్రాసెస్తోని ఎవరికి ఎంట్రీ లేకుండా మోస్ట్లీ బయటనే నిలుపుదల చేసేట్టుగా కేవలం ఆడపడుచులు మాత్రమే ఇక్కడ ఆడుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో సీసీ కెమెరాలతో పాటుగా మనకి పోలీస్ ప్రొటెక్షన్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా మన ములుగులో ఉన్నటువంటి మిగతా ఏరియాలు, ప్రేమ్నగర్ అయితే అంటే పక్కన ఉన్నటువంటి జీవంతరపల్లి, వనరపల్లి ఏరియాలకు కూడా ప్రొటెక్షన్ ఏర్పాటుతో పాటుగా మనకు లైటింగ్తో పాటుగా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే మున్సిపల్ పరిధిలో ఫస్ట్ టైంగా నేను ఈ యొక్క ఏర్పాట్లు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ములుగు జిల్లాతో పాటు ములుగు మున్సిపాలిటీ కమిషన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి బండ్రపల్లి కావచ్చు, పాల్చపల్లి కావచ్చు, జీవంతరపల్లి కావచ్చు, ఇవి చూసుకున్నట్టు ఈ ఏరియాలలో ఎటువంటి మహిళలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా సీసీ కెమెరాలు మరియు వీడియో కెమెరాలు, ఎల్ఈడీల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలియపరిచారు. ఈ యొక్క ములుగు జిల్లాలో మున్సిపల్ కమిషనర్గా ఫస్ట్ టైం నేను ఈ యొక్క ఆడపడుచులకు అన్ని సౌకర్యాలు అందించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందని చెప్పి మన మధ్యలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తెలియపరిచారు. రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.